బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ శాంతి, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎదుటే నెల్లూరు రూరల్ కు చెందిన పీసీసీ సభ్యుడు శివాచారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు వనపాక కృష్ణయ్య ఇప్పటిదాకా తనతో 50 లక్షలు ఖర్చు పెట్టించారని, ఇప్పుడు తనను పక్కన పెట్టి నెల్లూరు రూరల్ స్థానంలో వేరొకరికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణయ్య వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు శివాచారి తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి వినయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, ప్రస్తుతం శివాచారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అనుష, ఏపీ కాంగ్రెస్ కమిటీ మిషన్ 2019 సమావేశం ఈ రోజు హోటల్ ఐలాపూర్ ఎదురుగున్న ఒక ఫంక్షన్ హాల్ లో జరుగుతోంది. ఈ మీటింగ్ మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరయ్యారు. మీటింగ్ జరుగుతున్న సమయంలోనే శివాచారి అనే అతను ఒక పురుగుల మందు డబ్బా పట్టుకుని వచ్చి ఆ మీటింగ్ హాల్లోనే ఆత్మహత్యానికి పాల్పడ్డాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గత 30 ఏళ్లుగా నేను కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తా ఉన్నాను. నెల్లూరు రూరల్ నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాను. సో ఈ సమయంలో నాకు నెల్లూరు రూరల్ టికెట్ ఇస్తారని చెప్పి కూడా పనబాక లక్ష్మి వాళ్ళ ఆయన పనబాక కృష్ణయ్య నాకు హామీ ఇచ్చారు. నాతో దాదాపు 50 లక్షలు డబ్బులు కూడా ఖర్చు పెట్టించారని చెప్పి కూడా అతను చెప్పి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. మొత్తం రఘువీరారెడ్డి, ఉమెన్ శాంతి ఎదురుగుండానే ఈ ఘటన అంతా కూడా జరిగింది. అయితే మొత్తం అక్కడ ఉన్న నేతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కలకలం జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా తనైతే చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నాను, నన్ను 50 లక్షలు ఖర్చు పెట్టించడానికి మోసం చేశారని డిమాండ్ తో అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే దగ్గరున్న నేతలందరూ కూడా అతని దగ్గర పురుగుల మందు తీసుకుని మొత్తం అతన్ని నివారించే పని అయితే చేశారు. మొత్తం నీకు అండగా ఉంటాం, నీకు ఎటువంటి నష్టం లేకుండా చూస్తామని చెప్పి కూడా రఘువీరారెడ్డి హామీ ఇవ్వడంతో అతను అంతా కూడా సర్దు జరిగింది. అక్కడ పరిస్థితి అంతా కూడా బాగుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అనుష, రైట్ వినయ్.